కరెంట్ అఫైర్స్ రౌండప్ చూద్దాం. జీఎస్టీ సరళం, యుఎస్ వీసా భారం. భారత నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ గత సెప్టెంబర్లో ఎన్నికయ్యారు. అంటే ఏదైనా ఎగ్జామ్కి ప్రిపేర్ అయ్యేప్పుడు మనం మెయిన్ టాపిక్స్ ఎవరంటే ఇప్పుడు నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ మనకి ఎన్నికయ్యారు. వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియాగా సిపి రాధాకృష్ణన్ నియామకం గురించి చదువుకెళ్ళండి. 6 దశాబ్దాలుగా అండగా నిలిచిన MiG-21 యుద్ధ విమానాలను వాయుసేన నుంచి ఉపసంహరించారు. MiG-21 యుద్ధ విమానాలు అనేవి మనకి 60 ఇయర్స్గా మనం వాటిని ఉపయోగించుకుంటున్నాం. వాటిని వాయుసేన నుంచి ఉపసంహరించారంట. జీఎస్టీని సరళీకరిస్తూ 2 స్లాబులకే పరిమితం చేశారు. అంతకుముందు 5 స్లాబ్స్ ఉండేవి, 0, 5, 12, 18, 28. దాన్ని 5%, 12%కి 2 స్లాబ్స్కి రెడ్యూస్ చేశారు కదా, అది ఇంపార్టెంట్. H1B వీసాల వార్షిక దరఖాస్తు రుసుమును ఏకంగా $1,00,000లకు ట్రంప్ ప్రభుత్వం పెంచేసింది. వీసాల వార్షిక దరఖాస్తు రుసుముని ఒకేసారి ట్రంప్ గవర్నమెంట్ అనేది $1,00,000లకు ప్రభుత్వం అనేది పెంచేసింది. అలాగే థాయిలాండ్, ఫ్రాన్స్, నేపాల్లకు నూతన ప్రధానులు వచ్చారు. ఏ దేశాలకు వచ్చారంటే థాయిలాండ్, ఫ్రాన్స్, నేపాల్ నూతన ప్రధానులు వచ్చారు. ఫ్రాన్స్కి, థాయిలాండ్కి, నేపాల్కి ప్రధానుల పేర్లు ఒకసారి గమనించండి. ఆసియా కప్ హాకీ టోర్నీతో పాటు ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నీని భారత జట్లు గెలుచుకున్నాయి. భారత్ ఈ 2025లో ఏమేమి కప్పులు గెలుచుకున్నాయి అంటే ఆసియా కప్ హాకీ టోర్నీ, ఆసియా కప్ T20 క్రికెట్ టోర్నీ. హాకీ టోర్నీ, T20 క్రికెట్ టోర్నీ, ఇవి 2 కూడా భారత జట్లు గెలుచుకున్నాయి. మాతృమరణాల రేటును తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ మాతృమరణాల రేటును తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్ అనేది ఆదర్శంగా ఉందన్నమాట. ఆయిల్ పామ్ సాగులోనేమో తెలంగాణ అనేది ఆదర్శంగా ఉంది. ఇక్కడ మన చిన్న కామా డిఫరెన్స్ చదివే విధానాన్ని బట్టి మీనింగ్, సెంటెన్స్ యొక్క మీనింగ్ అనేది మారిపోతుంది. మాతృమరణాల రేటును తగ్గించడంలో ఆంధ్రప్రదేశ్, ఆయిల్ పాము సాగులో తెలంగాణ ఆదర్శంగా నిలిచాయి. ఈ విధమైనటువంటి ముఖ్యమైన వర్తమాన వ్యవహారాలు, కీలక పరిణామాలు, సర్వేలు, నివేదికలు, వార్తల్లో నిలిచినటువంటి ఘటనలు, వ్యక్తుల విజయాలను పరీక్షలకు ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళు పునశ్చరణ చేసుకోవాలి. ముఖ్యాంశాలు కొన్ని చూద్దాం. సెప్టెంబర్కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశాలు. సెప్టెంబర్ 1 నుంచి మన దేశంలో వలసలు విదేశీయుల చట్టం 2025 అమల్లోకి వచ్చింది. వలసలు విదేశీయుల చట్టం ఫోర్జరీ పత్రాలతో దేశంలో అక్రమంగా ఉంటున్నటువంటి విదేశీయులకు కఠిన శిక్షలను విధించేందుకు ఈ చట్టాన్ని తీసుకొచ్చారు. ఫోర్జరీ పేపర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని యూజ్ చేసి దేశంలో అక్రమంగా ఉంటున్న కొంతమంది విదేశీయులు ఉంటారు కదా, వాళ్ళకి కఠిన శిక్షలు అనమాట. సెప్టెంబర్ 1 నుంచి 7 వరకు జాతీయ పోషకాహార వారం. జాతీయ పోషకాహార వారాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారంటే సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వరకు జాతీయ పోషకాహార వారాన్ని ఈట్ రైట్ ఫర్ ఏ బెటర్ లైఫ్, ఈట్ రైట్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అనే థీమ్తో నిర్వహించారు. మనకి ఎగ్జామ్లో అడుగుతారు, సెప్టెంబర్ నెలలో పోషకాహార వారాన్ని ఎప్పటి నుంచి ఎప్పటి వరకు నిర్వహించారంటే సెప్టెంబర్ 1 to సెప్టెంబర్ 7. వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ దట్ పోషకాహార వారానికి యొక్క థీమ్ ఏంటంటే ఈట్ రైట్ ఫర్ ఏ బెటర్ లైఫ్ అనేది థీమ్. సెప్టెంబర్ 2 చూసినట్లయితే ప్రధాని నరేంద్ర మోడీ ఢిల్లీలో అనమాట యశోభూమిలో సెమికాన్ ఇండియా సదస్సును ప్రారంభించారు. ఈ సదస్సులోనే మోదీకి భారత తొలి స్వదేశీ 32 బిట్ చిప్ అయిన విక్రమ్ 3201ను కేంద్ర ఐటీ మంత్రి అశ్విని వైష్ణవ్ అందించారు. ఈ చిప్ను ఎక్కడ తయారు చేశారంటే చండీగఢ్లోని ఇస్రోకు చెందిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ. ఇక్కడ బిట్ ఏంటంటే ఇస్రోలో సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉంటుందంటే చండీగఢ్లో ఉంటుంది. సో మనకి సెప్టెంబర్కి సంబంధించిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అనేవి నేను కవర్ చేస్తున్నాను. ఎవ్రీ మంత్ కరెంట్ అఫైర్స్, ఇలాగే అక్టోబర్ అప్డేట్స్, నవంబర్ అప్డేట్స్, డిసెంబర్ అప్డేట్స్ వస్తే ఐ విల్ అప్డేట్ ఇన్ అవర్ యూట్యూబ్ ఛానల్. సో ఫాలోయింగ్ మై యూట్యూబ్ ఛానల్, సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి ప్రతి ఒక్కరికి. అలాగే అందరికీ హ్యాపీ న్యూ ఇయర్. మనకి సెప్టెంబర్ 2వ తేదీన ఢిల్లీలోని యశోభూమిలో మనకి సెమికాన్ ఇండియా సదస్సు అనేది జరిగింది. ఢిల్లీలోని యశోభూమిలో సెమికాన్ ఇండియా సదస్సు మనకి జరిగింది. ఈ సదస్సులో మనకి మోడీకి తొలి స్వదేశీ 32 బిట్ చిప్ అయినటువంటి విక్రమ్ 3201, ఇంపార్టెంట్ విక్రమ్ 3201ను మనకి కేంద్ర ఐటీ శాఖ మంత్రి ఎవరు, అశ్విని వైష్ణవ్, ఇన్ఫర్మేషన్ అండ్ టెక్నాలజీ మినిస్టర్ వైష్ణవ్ అనమాట, అశ్విని వైష్ణవ్ గారు అందించారు. విక్రమ్ 3201 మనకి పేరుని 1203
విక్రమ్ 2301 అట్లా 3కి ఒకటి తగ్గించండి 2కి ఒకటి తగ్గిస్తే 10 కదా, 10ని తిరగేసి 01 అనమాట. అయితే ఈ చిప్ను ఎవరు తయారు చేశారంటే ఇస్రోకి చెందిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ. ఇది ఇంపార్టెంట్. ఇక్కడ ఇస్రోకి సంబంధించిన సెమీ కండక్టర్ ల్యాబొరేటరీ ఎక్కడ ఉందంటే చండీగఢ్లో ఉంది. నెక్స్ట్ యూఏఈలో అంటే యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో తదుపరి భారత రాయబారిగా డాక్టర్ దీపక్ మిత్తల్ నియమితులయ్యారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్లో ఎవరు నియమితులయ్యారంటే తదుపరి డాక్టర్ దీపక్ మిత్తల్ అనే పర్సన్ యూఏఈలో భారత రాయబారిగా నియమితులయ్యారు. దీపక్ మిత్తల్. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ అధ్యక్షతన సెప్టెంబర్ 3న జరిగినటువంటి జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశంలో జీఎస్టీలో ప్రస్తుతం ఉన్నటువంటి 4 స్లాబులను రెండింటికి కుదించారు. 5%, 18% కొనసాగించి 12, 28ని రద్దు చేశారు. సారీ, ఇందాక 5, 12 అన్నాను. మనకి ఇక్కడ 5, 18 ఈ రెండింటిని కొనసాగించడం అనేది జరిగింది. 5% అండ్ 18%. 12ని 28ని రద్దు చేశారు. చాలా చాలా మోస్ట్ ఇంపార్టెంట్. అప్కమింగ్ కాంపిటేటివ్లో మనకి ఏ స్లాబ్స్ని ఉంచారు అనే దాని నుంచి క్వశ్చన్ రావచ్చు. అలాగే అది ఎక్కడ జరిగింది? సెప్టెంబర్ 3న జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశం. అది కూడా ఇంపార్టెంటే. ఎన్నో మీటింగ్ అంటే మనకి 56th మీటింగ్లో 4 స్లాబ్స్ ఉన్నాయి. ప్రస్తుతం ఉన్నటువంటి 4 స్లాబ్స్ను ఎన్ని స్లాబ్స్కి కుదించారంటే 2 స్లాబ్స్కి కుదించారు. 5% అండ్ 18% ఈ రెండింటిని కొనసాగించారు. మనకి రద్దు చేసినవి ఏంటి? 12, 28. జనరల్గా 0% అంటామంటే 0% అంటే స్లాబ్ లేదు. సో మనకు కన్సిడర్ చేసేది 4 స్లాబ్స్ 0, 5, 12, 18, 28 అనుకోండి. 0% అంటే స్లాబ్ లేనివి. సో 0ని కన్సిడర్ చేయలేదు. 4 స్లాబ్సే, వాటిని 2 స్లాబ్స్కి రెడ్యూస్ చేశారు. 5 and 18ని కంటిన్యూ చేశారు. 12, 28 ఒకవేళ మీరు కన్ఫ్యూజ్ అయిపోతే 5%, 18% గుర్తులేదు, 12, 28 గుర్తులేదు అనుకోండి. 2 ఏదైతే ఉందో రెండిట్లో 2 ఉంటే అది క్యాన్సిల్ అయినట్టు. అలా గుర్తుంచుకోండి. ఒకవేళ ఎగ్జామ్లో మనం చదివిన ఒక్కొక్కసారి మర్చిపోతూ ఉంటాం, గుర్తుంటుంది. కేంద్ర జనగణన విభాగం శాంపిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ 2021-23కు సంబంధించి విడుదల చేసిన ప్రసూతి మరణాల ప్రత్యేక బులెటిన్ గణాంకాల ప్రకారం దేశంలోనే మాతృ మరణాలు తక్కువగా ఉన్న రాష్ట్రాలుగా మనకి ఏ స్టేట్స్ నిలిచాయంటే కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్. మాతృ మరణాలు తక్కువగా ఎక్కడ ఉన్నాయంటే కేరళ అండ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో తక్కువగా ఉన్నాయి. ఇంపార్టెంట్ ఇది. మాతృ మరణాలు మనకి తక్కువగా ఉన్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, కేరళ అనమాట. ఐక్యరాజ్య సమితి లక్ష్యాలకు అనుగుణంగా మాతృ మరణాల రేటు ఎంత ఉండాలి? ఐఎంఆర్ అంటే ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటాం కదా, 70 కంటే తక్కువ ఉండాలి మాతృ మరణాల రేట్ అనేది. దేశవ్యాప్తంగా ఈ ఐఎంఆర్ నిష్పత్తి ప్రతి 1,00,000 జననాలకు అనమాట. చాలా ఇంపార్టెంట్. మాతృ మరణాల రేట్ అనేది ప్రతి 100 మందికి లెక్కిస్తామా, ప్రతి 1000 మందికి లెక్కిస్తామా అంటే ప్రతి 1,00,000 మందికి లెక్కిస్తామా అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ప్రతి 1,00,000 జననాలకు మాతృ మరణాలని లెక్కిస్తారు. అది మనకి ఎంత ఉండాలంటే 70 కంటే తక్కువ ఉండాలి. 70 కన్నా ఎక్కువ ఉండకూడదు, 70 కన్నా తక్కువ ఉండాలి. సగటున 88గా నమోదైంది. దేశవ్యాప్తంగా సగటున 88గా నమోదైంది. ఐఎంఆర్ రేటు అత్యధికంగా ఒడిశాలో 153 ఉండగా అత్యల్పంగా ఆంధ్రప్రదేశ్, కేరళలో 30 చొప్పున నమోదైంది. సో మనకి ఇన్ఫాంట్ మోర్టాలిటీ రేట్ అంటే ప్రతి 1,00,000 జననాలకు మనకి మాతృ మరణాల రేట్ అనేది లెక్కిస్తూ ఉంటారు. ఈ మాతృ మరణాల రేటు మనకి ఎప్పుడు కూడా 70 కన్నా తక్కువ ఉండాలి. అయితే దాన్ని యావరేజ్ వచ్చేసరికి మనకి 88 వచ్చింది. దేశవ్యాప్తంగా మన ఇండియా మొత్తానికి లెక్కిస్తే మనకి యావరేజ్ 88 వచ్చింది. అయితే ఎక్కువగా ఎక్కడ వచ్చిందంటే ఒడిశాలో హైయెస్ట్ 153. అంటే ఎక్కువ మాతృ మరణాలు ఎక్కడ జరుగుతున్నాయి అంటే మనకి ఒడిశా స్టేట్లో జరుగుతున్నాయి. ఒడిశా స్టేట్లో మాతృ మరణాలు ఎక్కువగా ఉన్నాయి. 153 ప్రతి 1,00,000 జననాలకు మనకి ఒడిశాలో 153 ఉండగా హైయెస్ట్ అది. లోయెస్ట్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్, కేరళ రెండింటిలో సమానంగా జస్ట్ 30 మాత్రమే నమోదైనాయి. సో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. మన ఇండియా దేనిలో అయితే హైలైట్గా నిలిచిందో అది మనకు చాలా ఇంపార్టెంట్ అప్కమింగ్ ఎగ్జామ్స్లో. ప్రఖ్యాత ఫ్యాషన్ రంగ నిపుణుడు $1 బిలియన్ ఫ్యాషన్ ప్రపంచాన్ని సృష్టించినటువంటి జార్జియో ఆర్మానీ సెప్టెంబర్ 4న ఇటలీలోని మిలాన్లో మరణించారు. ఫ్యాషన్ రంగ నిపుణుడు $1 బిలియన్ ఫ్యాషన్ వరల్డ్ని సృష్టించిన జార్జియో ఆర్మానీ అనే వ్యక్తి మరణించాడు. సింగపూర్ ప్రధాని లారెన్స్ వాంగ్ సెప్టెంబర్ 4న న్యూఢిల్లీలో ప్రధాని మోదీతో సమావేశమయ్యారు. సింగపూర్ ప్రధాని ఎవరంటే లారెన్స్ వాంగ్. ఈయన దేని గురించి ఒప్పందం కుదుర్చుకున్నారంటే కృత్రిమ మేధ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, ఇతర డిజిటల్ సాంకేతిక రంగాల్లో పరస్పర సహకార ఒప్పందాన్ని కుదుర్చుకున్నారు.
నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్ 2025లో ఐఐటి మద్రాస్ మనకి టాప్ ప్లేస్లో నిలిచింది. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్వర్క్లో ఐఐటి మద్రాస్ టాప్ ప్లేస్లో నిలిచింది. ఇది అగ్రస్థానంలో నిలవడం వరుసగా ఎన్నోసారి అంటే 7వసారి. చాలా చాలా ఇంపార్టెంట్. నేషనల్ ఇన్స్టిట్యూషనల్ ర్యాంకింగ్లో ఏది టాప్లో ఉందంటే ఐఐటి మద్రాస్ టాప్ పొజిషన్లో ఉంది. ఇది ఎన్నోసారి అంటే అదే టాప్ పొజిషన్ ఐఐటి మద్రాస్ కంటిన్యూగా రావడం ఇది 7th టైం, 7వసారి అనమాట. తర్వాత అనుతిన్ చర్నవికుల్ను దేశ నూతన ప్రధానిగా థాయిలాండ్ పార్లమెంట్ ఎన్నుకుంది. థాయిలాండ్ పార్లమెంట్ నూతన ప్రధాని ఎన్నుకు చెప్పాం కదా, థాయిలాండ్, ఫ్రాన్స్, నేపాల్. థాయిలాండ్ ప్రధానిగా మనకి ఎవరు నిలిచారంటే అనుతిన్ చర్నవిరకుల్ అనే వ్యక్తి థాయిలాండ్ ప్రధానిగా నియమితులయ్యారు. ఆ పేరులో ఒక 3 ముక్కలు ఉన్నాయి, 3 ముక్కలు ఒక ముక్కను గుర్తుపెట్టుకోండి, అనుతిన్ అని. అయితే షినవ్రత అనే ఆమె థాయిలాండ్కి అంతకుముందు రాజ్యాంగ న్యాయస్థానం పదవి నుంచి తొలగించినటువంటి నేపథ్యంలో నూతన ప్రధానిని ఎన్నుకున్నారు. గత 2 ఏళ్లలో థాయ్ ప్రధానిగా ఎన్నికైనటువంటి 3వ వ్యక్తి అనుతిన్. 2030 నాటికి దేశం పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించడానికి సాంకేతికత మరియు సంస్కరణల ద్వారా 2047 నాటికి ఉత్పత్తిని రెట్టింపు చేసి 51.57 మెట్రిక్ టన్నులను చేరుకోవడానికి నీతి ఆయోగ్ అనేది రోడ్ మ్యాప్ రిలీజ్ చేసిందనమాట. ఎప్పటికీ ఇది టార్గెట్ ఇంపార్టెంట్. మనకి ఏ ఇయర్కి రీచ్ అవ్వాలనుకుంటున్నాము, ఎంత రీచ్ అవ్వాలనుకుంటున్నాము చాలా ఇంపార్టెంట్. 2030 నాటికి దేశం అనేది పప్పు ధాన్యాల్లో స్వయం సమృద్ధి సాధించడానికి సాంకేతికత సంస్కరణల ద్వారా 2047 నాటికి ఉత్పత్తిని రెట్టింపు చేసి 51.57 మెట్రిక్ టన్నులను చేరుకోవడానికి నీతి ఆయోగ్ ఒక రోడ్ మ్యాప్ అనేది రిలీజ్ చేసింది. ప్రముఖ కవయిత్రి, కాలమిస్ట్ నెల్లుట్ల రమాదేవికి తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మక కాళోజీ సాహితీ పురస్కారాన్ని అందించడం జరిగింది. నెల్లుట్ల రమాదేవి కాళోజీ సాహితీ పురస్కారం లభించింది. భారత చెస్ క్రీడాకారిణి వైశాలి ఫిడే మహిళల గ్రాండ్ స్విస్ చెస్ టైటిల్ను గెలుచుకుంది. ఉజ్బెకిస్తాన్లోని సమర్కండ్లో జరిగిన టోర్నీలో విజేతగా నిలిచిన వైశాలి వరుసగా 2వ ఏడాది ఈ టైటిల్ గెలుచుకుంది. సో భారత చెస్ క్రీడాకారిణి వైశాలి అనమాట మహిళల గ్రాండ్ స్విస్ చెస్ టైటిల్ను గెలుచుకుంది. అలాగే పార్టీలో అంతర్గత విభేదాలకు స్వస్తి పలకాలనే ఉద్దేశంతో తన ప్రధాన పదవికి రాజీనామా చేసినట్లు జపాన్ ప్రధాని షిగేరు ఇషిబా సెప్టెంబర్ 7న ప్రకటించారు. అంతర్గత విభేదాలకి స్వస్తి పలకాలని షిగేరు ఇషిబా జపాన్ ప్రధాని ఆమె రాజీనామా చేశారనమాట. ఫ్రాన్స్ ప్రధాని ఫ్రాన్సువా బెరు ప్రభుత్వానికి వ్యతిరేకంగా సెప్టెంబర్ 8న ప్రవేశపెట్టినటువంటి అవిశ్వాస తీర్మానంపై పార్లమెంట్లో జరిగినటువంటి ఓటింగ్లో ప్రభుత్వానికి అనుకూలంగా 194 మంది, వ్యతిరేకంగా 364 మంది ఓటేశారు. దీంతో బెరు అధ్యక్షుడు ఎమాన్యుయల్ మెక్రాను రాజీనామా సమర్పించారు. మరి ఫ్రాన్స్కు నూతన ప్రధానిగా వచ్చారనుకున్నాం కదా, ఆ దేశ రక్షణ శాఖ మంత్రి ఎవరంటే సెబాస్టియన్ లోకోర్ను నియమితులయ్యారు. 39 ఏళ్ల లోకోర్ను ఫ్రాన్స్ చరిత్రలో అతి చిన్న వయసున్న రక్షణ శాఖ మంత్రిగా గుర్తింపు పొందారు. మరి థాయిలాండ్, నేపాల్ అలాగే ఫ్రాన్స్కి నూతన ప్రధాని ఇంతకుముందు థాయిలాండ్ చూసాము అనుతిన్, ఫ్రాన్స్ నూతన ప్రధాని వచ్చేసరికి సెబాస్టియన్ లోకోర్ను. సెబాస్టియన్ గుర్తుపెట్టుకోండి, లేకపోతే లోకోర్ను గుర్తుపెట్టుకోండి, ఏదో ఒకటి గుర్తుపెట్టుకుంటే ఆప్షన్స్ నుంచి మనం ఈజీగా ఎలిమినేట్ చేయొచ్చు. సెబాస్టియన్ ఫ్రాన్స్కి ప్రధానిగా నియమితులయ్యారు. ఆ సెబాస్టియన్ ఫ్రాన్స్కి రక్షణ శాఖ మంత్రిగా చేస్తున్నారనమాట. అయితే స్పెషాలిటీ ఏంటంటే ఫ్రాన్స్ చరిత్రలోనే అతి చిన్న వయసు ఉన్నటువంటి రక్షణ మంత్రిగా ఈయన గుర్తింపు పొందారు. ఆయన ప్రధానిగా కాదు, అతి చిన్న వయసున్న రక్షణ మంత్రిగా గుర్తింపు పొందారు. అలాగే న్యూ ఎడ్యుకేషన్ పాలసీకి సంబంధించిన అప్డేట్. జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలను ఆధునికీకరించేందుకు కేంద్రం ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, ఇది చాలా ఇంపార్టెంట్. పొద్దున అడుగుతాడు పిఎం శ్రీ స్కూల్ అంటే ఏంటి? ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా, ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా. సో పిఎం శ్రీ స్కూల్స్, కొంతమంది టీచర్స్ పిఎం శ్రీ స్కూల్స్లోనే చేస్తారు, కానీ వాళ్ళకి పిఎం శ్రీ అబ్రివేషన్ తెలియదు. సో అలా ఎప్పుడు ఉండకూడదు, మనం అప్డేటెడ్గా ఉండాలి. ప్రధానమంత్రి స్కూల్స్ ఫర్ రైజింగ్ ఇండియా పథకాన్ని వినియోగించుకోవడంలో ఆంధ్రప్రదేశ్ ముందు వరుసలో నిలిచింది. దక్షిణాదిలో అగ్రస్థానంలో నిలిచింది. మొత్తం మీద ఉత్తరప్రదేశ్ తర్వాత 2వ స్థానంలో నిలిచింది. దక్షిణాదిలో మనదే ఫస్ట్ ప్లేస్. ఆల్ ఓవర్ ఇండియా కంపేర్ చేస్తే ఫస్ట్ ఉత్తరప్రదేశ్ ఉంది, నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ ఉంది, యూపీ తర్వాత ఏపీ ఉంది అనమాట.
భారత పర్యటనలో భాగంగా మారిషస్ ప్రధాని నవీన్ చంద్ర రాంగులాం సెప్టెంబర్ 11న వారణాసిలో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. మారిషస్ ప్రధాని ఎవరంటే నవీన్ చంద్ర. సో నవీన్ చంద్ర గుర్తుంచుకోండి. నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా భారతీయులు అధికంగా ఉండే మారిషస్కు 5,984 కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని ప్రకటించడం అయితే జరిగింది. నెక్స్ట్ ఉండి భారత 15వ ఉపరాష్ట్రపతిగా చంద్రాపురం పొన్నుస్వామి. సిపి అంటే మనకి సిపి రాధాకృష్ణన్ కూడా చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 12న బాధ్యతలు చేపట్టారు. ఎప్పుడంటే సెప్టెంబర్ 12. సిపి రాధాకృష్ణన్ అంటే చంద్రాపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ సెప్టెంబర్ 12న ఈయన రెస్పాన్సిబిలిటీస్ చేపట్టారు. 2030 సెప్టెంబర్ 11 వరకు ఈయన పదవీ కాలం ఉంటుంది. 2030 వరకు ఈయన పదవిలో ఉంటారు సిపి రాధాకృష్ణన్. చంద్రాపురం పొన్నుస్వామి. సి అంటే చంద్రాపురం, పి అంటే పొన్ను రాధాకృష్ణన్ అనమాట. అయితే తమిళనాడు నుంచి ఈ పదవి చేపట్టిన 3వ వ్యక్తి అనమాట. ఈ ఉపరాష్ట్రపతిగా తమిళనాడు నుంచి వచ్చినటువంటి 3rd పర్సన్గా ఈయన సిపి రాధాకృష్ణన్ గారు గుర్తింపు పొందారు. ఈ సిపి రాధాకృష్ణన్ మన భారత్ ఎన్నవ ఉపరాష్ట్రపతి అంటే ఇంపార్టెంట్, ఇక్కడ బిట్స్ చెప్తాను చూడండి. భారత 15వ ఉపరాష్ట్రపతి. సిపి అంటే చంద్రాపురం పొన్ను, అదేం అడగరు. సిపి రాధాకృష్ణన్ ఎన్నవ ఉపరాష్ట్రపతి అంటే 15. తమిళనాడు ఏ రాష్ట్రానికి చెందినవాడు అంటే తమిళనాడు నుంచి వచ్చిన ఎన్నో వ్యక్తి అంటే 3వ వ్యక్తి. ఈ పదవి చేపట్టిన వాళ్ళల్లో తమిళనాడు నుండి వచ్చిన చాలామంది ఉంటారు. అందులో ఉపరాష్ట్రపతి స్వీకరించిన వాళ్ళు 3rd పర్సన్. పదవీ కాలం ఎప్పటి వరకు అంటే 2030 సెప్టెంబర్ 12న 2011 వరకు ఉంటారు. 2030 సెప్టెంబర్ 11 వరకు ఉంటారు. 2025 సెప్టెంబర్ 12న నియమితులయ్యారు. నెక్స్ట్ ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం సహవ్యవస్థాపకుడు, దేశంలోనే అవినీతి రహిత ఎన్నికల కోసం చిరకాలంగా పోరాడుతున్న జగదీప్ ఎస్ చోకట్ సెప్టెంబర్ 12న ఢిల్లీలో మరణించారు. పాలస్తీనాకు సంపూర్ణ దేశ ప్రతిపత్తిని కల్పించాలంటూ ఐక్యరాజ్య సమితి సర్వప్రతినిధి సభ చేసిన తీర్మానానికి భారత్ సెప్టెంబర్ 12న మద్దతు తెలిపింది. ఏ దేశం యొక్క సంపూర్ణ ప్రతిపత్తి? పాలస్తీనాకు ఇండియా అనేది మద్దతు ఇచ్చిందనమాట. సంపూర్ణ దేశ ప్రతిపత్తి కల్పించమని పెట్టినటువంటి ప్రపోజల్కు. మొత్తం 193 సభ్యులున్న సర్వప్రతినిధి సభలో భారత్ సహా 142 దేశాలు ఈ తీర్మానానికి అనుకూలంగా ఓటు వేశాయి. తర్వాత నేపాల్ తాత్కాలిక ప్రధానిగా విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి సుశీలా కార్కి. నేపాల్కి సుశీలా అనమాట ప్రధానిగా నియమితులయ్యారని చెప్పుకున్నాం కదా. ఇంతకుముందు ఫ్రాన్స్, థాయిలాండ్ కూడా చెప్పుకున్నాం. ఇప్పుడు నేపాల్ కూడా సుశీలా కార్కి నియమితులయ్యారు తాత్కాలికంగాను. ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా ఈమె ఘనత. ఇక్కడ నేపాల్ ప్రధానిక ఇంపార్టెంట్ కాకపోయినా నేపాల్లో తొలి మహిళ ఈమె తాత్కాలిక ప్రధానిగా చేపట్టింది. సో ఆమె విశ్రాంత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుశీలా కార్కి ఈ పదవి చేపట్టిన తొలి మహిళగా. అంటే నేపాల్లో ప్రధాని పదవి చేపట్టినటువంటి తొలి మహిళ ఎవరంటే సుశీలా కార్కి అనమాట. సేవలు అందించిన తొలి ఏకైక మహిళగా ఈమె నిలిచారు. భారతీయ అమెరికన్ అమిత్ క్షత్రియను తమ దేశ అంతరిక్ష అన్వేషణకు అసోసియేట్ నిర్వహణాధికారిగా నియమిస్తున్నట్లు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా ప్రకటించింది. భారతీయ అమెరికన్ ఎవరు? అమిత్ క్షత్రియ. అమిత్ అనే వ్యక్తిని నాసాలో అంతరిక్ష అన్వేషణకు అసోసియేట్ ఆఫీసర్గా నియమించుకున్నారు. అలాగే సెప్టెంబర్ 13న ప్రధాని నరేంద్ర మోదీ మిజోరాంలో పర్యటించారు. 8,070 కోట్లతో నిర్మించిన బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ పేరేంటి? బైరాబీ సైరాంగ్ రైల్వే లైన్ ఏ స్టేట్లో ఉందంటే మిజోరాం స్టేట్లో ఉంది. 8,070 కోట్లతో దీన్ని నిర్మించారు. బైరాబీ సైరాంగ్ 51 కిలోమీటర్ల పొడవైన ఈ కారిడార్ మిజోరాంను దేశంలోని ఇతర ప్రాంతాలతో అనుసంధానిస్తుంది. మొత్తం 153 వంతెనలు, 45 సొరంగాలు ఇందులో మనకి ఉన్నాయన్నమాట. సెప్టెంబర్ 28న దుబాయ్లో జరిగిన ఆసియా కప్ T20 టోర్నీ ఫైనల్లో టీమిండియా 5 వికెట్ల తేడాతో పాకిస్తాన్ని నెగ్గి మొత్తం మీద 9వసారి ఆసియా కప్ విజేతగా నిలిచింది. అభిషేక్ శర్మ ప్లేయర్ ఆఫ్ ద టోర్నీగా నిలిచాడు.
సో క్రికెట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో అప్పుడప్పుడు మన గేమ్స్ మీద కూడా ఓకే వరుస పెట్టి క్వశ్చన్లు ఎక్కువగా అడుగుతూ ఉన్నారు. దుబాయ్లో జరిగింది ఈ ఆసియా కప్ T20 టోర్నీ. ఆసియా కప్పు T20 ఇండియా గెలిచింది. ఎవరి మీద గెలిచిందంటే పాకిస్తాన్ మీద గెలిచింది. ఎన్నోసారి గెలిచిందంటే 9వ ఆసియా కప్ విజేతగా నిలిచింది. ప్లేయర్ ఆఫ్ ది టోర్నీ ఎవరంటే అభిషేక్ శర్మ అనమాట. నెక్స్ట్, తీర ప్రాంతానికి చేరువలో సాగర జలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యుద్ధనౌక INS ఆండ్రోత్ను కోల్కతాలోని గార్డెన్ రీచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నౌకాదళానికి అందించింది. తీర ప్రాంతానికి చేరువలో సాగర జలాల్లో శత్రు జలాంతర్గాముల ఉనికి. సముద్రాల్లో శత్రు జలాంతర్గాములు ఉంటాయి కదా, శత్రువుల యొక్క జలాంతర్గాముల ఉనికిని పసిగట్టే యుద్ధనౌక పేరేంటంటే INS ఆండ్రోత్ను ఎవరు నిర్మించారంటే కోల్కతాలోని గార్డెన్ రిచ్ షిప్ బిల్డర్స్ అండ్ ఇంజనీర్స్ నౌకాదళానికి అందించింది. వాళ్ళు తయారు చేసి మన నౌకాదళానికి అందించడం జరిగింది. మేఘాలయ మాజీ ముఖ్యమంత్రి లాపాంగ్ మరణించారు. ఆయన 4 సార్లు సీఎంగా చేశారంట 1992-2010 మధ్యలో. దేశంలోనే తొలిసారిగా చట్టసభల మహిళా సాధికార కమిటీల జాతీయ సదస్సును సెప్టెంబర్ 14 నుంచి 15 వరకు తిరుపతిలో నిర్వహించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఈ సదస్సును స్టార్ట్ చేశారు. చట్టసభల మహిళా సాధికార కమిటీ ఎక్కడ జరిగిందంటే తిరుపతిలో జరిగింది సెప్టెంబర్ 14 నుంచి. డేట్స్ ఇంపార్టెంట్ ఏం కాదు, డేట్స్ కూడా ఒక్కోసారి అడగ చెప్పలేము. ఇప్పుడు కాంపిటేటివ్లో క్వశ్చన్స్ అడిగి ట్రెండ్ కూడా మారిపోయింది. ఎలా అయినా అడగొచ్చు, దేనికైనా సిద్ధంగా ఉండాలి. సెప్టెంబర్ 14 నుంచి 15 వరకు తిరుపతిలో మనకి నిర్వహించారు. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనమాట. 14 నుంచి 15 వరకు జస్ట్ ఒక 2 days మాత్రమే. నెక్స్ట్, సెప్టెంబర్ 15 నుంచి 19 వరకు న్యూఢిల్లీలోని భారత మండపంలో అంతర్జాతీయ ఎలక్ట్రోటెక్నికల్ కమిషన్ 89వ జనరల్ మీటింగ్ అనేది నిర్వహించారు. 15 నుంచి 19 వరకు న్యూఢిల్లీలో. చదరంగంలో క్లిష్టమైన 175 పజిల్స్ను వేగంగా పరిష్కరించడం ద్వారా ఆంధ్రప్రదేశ్ మంత్రి నారా లోకేష్ తనయుడు దేవాంశ్ ఫాస్టెస్ట్ చెక్మేట్ సాల్వర్ 175 పజిల్స్గా వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు పొందాడు. తాతకు తగ్గ మనవడు అని నిరూపించుకున్నాడు అనమాట. చెక్మేట్ అనమాట. సో చిన్నపిల్లలే ఎంతో కష్టపడుతున్నారు, చిన్న వయసులో మనం ఇంకా కష్టపడాలి. దాదాసాహెబ్ ఫాల్కే పురస్కారాన్ని మలయాళ అగ్రనటుడు మోహన్ లాల్కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఇది 2023 సంవత్సరానికి సంబంధించి. మోహన్ లాల్, దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు మోహన్ లాల్. దేశంలోని మహిళలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఉద్దేశించిన స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ పథకాన్ని నరేంద్ర మోదీ మధ్యప్రదేశ్లో ప్రారంభించారనమాట. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్, మహిళలందరికీ ఉచిత వైద్య పరీక్షలు నిర్వహించేందుకు ఒక ప్రోగ్రాం అయితే మోదీ గారు సెప్టెంబర్ 17న ఎక్కడ స్టార్ట్ చేశారంటే మధ్యప్రదేశ్ స్టార్ట్ చేశారు. మెడికల్ టెస్ట్లు ఇన్ మధ్యప్రదేశ్ అన్నట్లుగా గుర్తుపెట్టుకోండి. స్వస్థ నారీ సశక్త్ పరివార్ అభియాన్ మధ్యప్రదేశ్లో స్టార్ట్ చేశారు. 825 కోట్ల వ్యయంతో అహ్మదాబాద్లోని నరన్పురాలో నిర్మించిన దేశంలోనే అతిపెద్ద, అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చేసిన క్రీడా సముదాయాన్ని కేంద్ర మంత్రి అమిత్ షా ప్రారంభించారు. దేశంలోనే అతిపెద్ద, అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చేసిన క్రీడా సముదాయం ఎక్కడ నిర్మించారంటే అహ్మదాబాద్లోని నరన్పురాలో నిర్మించారు. దీన్ని కేంద్ర మంత్రి అమిత్ షా గారు ప్రారంభించారు. ప్రపంచ మేధో సంపత్తి సంస్థ ప్రచురించిన గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2025లో భారత్ 38వ స్థానంలో నిలిచింది. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ GII ఇన్నోవేషన్ ఇండెక్స్లో 38th ప్లేస్లో నిలిచింది. ఫస్ట్ ఎప్పుడు మనకి స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా ఈ తొలి 3 స్థానాలు. స్విట్జర్లాండ్, స్వీడన్, అమెరికా 3 స్థానాలు నిలిచాయి. నీరజ్ గయ్యాన్ దర్శకత్వం వహించిన హిందీ చిత్రం హోమ్ బౌండ్ 2026 ఆస్కార్ అవార్డులకు ఉత్తమ అంతర్జాతీయ ఫీచర్ ఫిల్మ్ విభాగంలో భారత్ తరపున అధికారిక ఎంట్రీగా ఎంపికైంది. నీరజ్ గయ్యాన్ దర్శకత్వం వహించిన హోమ్ బౌండ్ ఆధారంగా ఈ చిత్రాన్ని రూపొందించారు. గ్రామీణ భారత నేపథ్యంలో కోవిడ్-19 మహమ్మారి సమయంలో స్నేహం, కులం, మరణాల ఇతివృత్తాలతో ఈ చిత్రాన్ని రూపొందించారు. మూవీ నేమ్ హోమ్ బౌండ్. నీరజ్ గయ్యాన్ దర్శకత్వం వహించారు.
అధికారికంగా ఎంట్రీగా ఇది నిలిచింది. H1B వీసాల వార్షిక దరఖాస్తు రుసుమును $1,00,000 పెంచుతూ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. 21 నుంచి ఏడాది పాటు ఇది అమల్లో ఉంది. యుఎస్ ఓపెన్ గ్రాండ్ స్లామ్ టోర్నీ మహిళల సింగిల్స్ టైటిల్ విజేతగా సెబలంకా బెలారస్, రన్నరప్గా అసినిమోవా అమెరికా నిలిచారు. పురుషుల సింగిల్స్ విన్నర్గా కార్లోస్ అల్కరాజ్ స్పెయిన్, రన్నరప్గా జానిక్ సిన్నర్ ఇటలీ నిలిచారు. ఆసియా కప్ హాకీ టోర్నీ విజేతగా భారత్ జట్టు నిలిచింది. బీహార్లోని రాజ్గిర్లో జరిగిన ఫైనల్లో 4-1తో దక్షిణ కొరియాపై విజయం సాధించింది. దీంతో హర్మన్ప్రీత్ సింగ్ నేతృత్వంలోని భారత హాకీ జట్టు 2026 ప్రపంచ కప్కు నేరుగా అర్హత సాధించింది. మన క్రికెట్ ఏమో పాకిస్తాన్ మీద గెలిచాము, హాకీనేమో దక్షిణ కొరియా మీద గెలిచాము. దేశవ్యాప్తంగా ఆయిల్ ఫామ్ సాగును పెంచేందుకు కేంద్ర ప్రభుత్వం చేపట్టిన నేషనల్ మిషన్ ఆన్ ఎడిబుల్ ఆయిల్స్ ఈ పథకం అమల్లో తెలంగాణనే ఫస్ట్ ప్లేస్ నిలిచింది. ఢిల్లీ జట్టు మాజీ కెప్టెన్ మిథున్ మన్హాస్ బీసీసీఐ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈయన బీసీసీఐకి 37వ అధ్యక్షుడిగా పేర్కొంటారు. ఎవరంటే మిథున్, 37వ అధ్యక్షుడు మిథున్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. టోక్యోలో జరిగిన ప్రపంచ అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీలో అమెరికా 16 స్వర్ణాలు, 5 రజతాలు, 5 కాంస్యాలతో అగ్రస్థానంలో నిలిచింది. అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్లో ఫస్ట్ ప్లేస్ ఎవరిదంటే అమెరికా, 16 + 5 + 5 అనమాట. కెన్యా, కెనడా వరుసగా 2, 3 స్థానాలు. ఫస్ట్ అమెరికా, నెక్స్ట్ కెన్యా, నెక్స్ట్ కెనడా. అథ్లెటిక్స్ ఛాంపియన్షిప్ అనమాట. 6 దశాబ్దాలకు పైగా భారత గగనతలాన్ని శాసించిన యుద్ధ విమానం MiG-21ను సెప్టెంబర్ 26న వైమానిక దళం నుంచి వీడ్కోలు పలికేశారు. వైమానిక దళం నుంచి చండీగఢ్లో జరిగినటువంటి వేడుకలో ఈ ఫైటర్ జెట్లను వాయుసేన నుంచి ఉపసంహరించారు. వాటి స్థానాన్ని తేజస్ యుద్ధ విమానాలతో భర్తీ చేశారు. ఇంతకుముందు MiG-21 వాడేవాళ్ళం, దాని ప్లేస్లో మనం తేజస్ యుద్ధ విమానాన్ని వాడుతున్నాం. ఇంకా తెలంగాణ డీజీపీగా బత్తుల శివధర్ రెడ్డి, హైదరాబాద్ కొత్వాల్గా వీసీ సజ్జనారు నియమితులయ్యారు. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ ద్వారా అగ్ని ప్రైమ్ క్షిపణిని DRDO సెప్టెంబర్ 25న విజయవంతంగా పరీక్షించింది. ఈ క్షిపణి 2000 కిలోమీటర్ల పరిధిలోని లక్ష్యాలను ధ్వంసం చేస్తుంది. రైలుపై ఈ తరహాలో క్షిపణి పరీక్ష చేయడం ఇదే ఫస్ట్ టైం. రైలు ఆధారిత మొబైల్ లాంచర్ రైలు మీద నుంచి లాంచ్ చేస్తారు, మొబైల్ యూజ్ చేసి లాంచ్ చేస్తారు. రైలు మీద నుంచి అగ్ని ప్రైమ్ క్షిపణిని DRDO సెప్టెంబర్ 25 విజయవంతంగా పరీక్షించడం అయితే జరిగింది. 2000 కిలోమీటర్స్ టార్గెట్ అనమాట. ఇదే ఫస్ట్ టైం రైలు ద్వారా. ఇది మనకి సెప్టెంబర్ మంత్కి సంబంధించినటువంటి ముఖ్యమైనటువంటి కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మిగిలిన మంత్స్వి కూడా హాలిడే వచ్చిన టైంలో అప్లోడ్ చేస్తాను యూట్యూబ్లో. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఎవరైతే కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి షేర్ చేయండి.